హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో రాబోయే దసరా దీపావళికి చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేస్తాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కాజు కత్లీని బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ ఉంటుంది, కానీ మనం ఇంట్లో 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అంటే మీరు నమ్ముతారా? తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీకు 10 రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది. అలానే స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగుంటుంది. దానికైతే ముందుగా మిక్సీ జార్లోకి 2 కప్పుల జీడిపప్పుని వేసుకొని పల్స్ మోడ్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఒకేసారి తిప్పుకుంటే ఆయిల్ వచ్చేసి పిండి అనేది రవ్వలాగా అయిపోతుంది. పల్స్ మోడ్లో తిప్పుకొని జల్లించుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 కప్పుల జీడిపప్పుకి 1 కప్పు పంచదార, అరకప్పు నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. అది కరిగేలోపు ప్లేట్లో ఒక బటర్ పేపర్ వేసుకొని నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోండి. పంచదార కరిగి ఇలా ఒక తీగ పాకం వచ్చిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పొడిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మీరు ఒకేసారి తిప్పి ఆయిల్ వచ్చేసినా పర్వాలేదండి, కానీ మరీ ఆయిల్గా వస్తే టేస్ట్ పాడవుతుంది. అలా రాకుండా చూసుకోండి. కలిపేసుకున్న తర్వాత సెమీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకొని దానిలో కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు కాజు కత్లీ చేసుకోవడానికి కాజు పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతకన్నా మీరు ఇంకా దగ్గరగా అయినంత వరకు స్టవ్ మీద ఉంచితే మాత్రం మీరు బర్ఫీ చేసుకున్న తర్వాత అదైతే విడిపోతుందండి. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న బటర్ పేపర్ మీద వేసుకొని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటూ సాఫ్ట్ డో లాగా చేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కి నెయ్యి రాసుకొని వేడి మీద గరిటతో దగ్గరగా చేర్చుకుంటూ గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో చక్కగా చపాతీ ముద్దలాగా సాఫ్ట్ డో లాగా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా 1/2 ఇంచ్ మందం చపాతీలాగా ఒత్తుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. అంతేనండి, కాజు కత్లీ రెడీ అయిపోతుంది. స్వీట్ షాప్స్లో లాగా ఇంకా మంచిగా కనిపించాలి అనుకుంటే ఇలా ఎడిబుల్ సిల్వర్ ఫాయిల్ కూడా అప్లై చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే 10 రోజులైనా బయట ఉన్నా కూడా పాడవకుండా చాలా బాగుంటుంది. స్వీట్ షాప్స్లో కొన్నదానికన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి రాబోయే దసరా దీపావళికి మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి